హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు వీక్లీ అప్డేట్ ఎపిసోడ్ 4 కి ముందుగా అందరికీ సారీ పోయిన 2 వారాలు వీక్లీ అప్డేట్ వీడియో చేయనందుకు MCU అండ్ DC నుండి వచ్చిన 2 వీక్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ ఎపిసోడ్ లో కవర్ చేస్తాను. ఎపిసోడ్ ని స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దాని పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కడం ద్వారా MCU అండ్ DC నుండి వచ్చిన వీక్లీ అప్డేట్స్ ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. వీడియోని స్టార్ట్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ ద ఇంట్రో. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి DC నుంచి ఈ ఇయర్ లో రిలీజ్ అయిన షజామ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రోజులోనే వరల్డ్ వైడ్ $67 మిలియన్ వసూలు సాధించింది. మన ఇండియాలో వచ్చేసి $3 కోట్ల వసూలు సాధించింది. ఇంత తక్కువ రావడానికి కారణం ఇండియాలో షజామ్ మూవీకి తక్కువ స్క్రీన్స్ లభించడమే. ఆక్వామ్యాన్ తర్వాత షజామ్ మూవీ ఒక మంచి మూవీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి జాయ్ రూసో తరపున ఎండ్ గేమ్ ప్రమోషన్ గురించి జాయ్ రూసో మన ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎండ్ గేమ్ లో కూడా స్టాన్ లీ కనబడతారు అని జాయ్ రూసో ఆఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అలానే MCU నుంచి వచ్చే ఇటర్నల్స్ మూవీలో ఏంజెలినా జోలీ నటించబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సోనీ నుంచి వచ్చే మార్వియస్ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించే జారెడ్ లిటో తన ఫస్ట్ లుక్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అలాగే షూటింగ్ టైమ్ లో తీసిన ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎండ్ గేమ్ ప్రీ బుకింగ్ నుండి ఇండియా మినహా మిగిలిన కంట్రీస్ లో ఎండ్ గేమ్ ప్రీ బుకింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 6 గంటల్లోనే మొత్తం టికెట్స్ అమ్ముడుపోయి కొత్త రికార్డును సృష్టించింది. ఇంకా కొన్ని టికెట్ బుకింగ్ వెబ్సైట్లు కూడా క్రాష్ అయ్యాయంట. ఈ ఇయర్ లో ఎండ్ గేమ్ కొత్త రికార్డులను సృష్టించడం కన్ఫర్మ్. అలానే రూసో బ్రదర్స్ ఎండ్ గేమ్ అఫీషియల్లీ రన్నింగ్ టైమ్ ను కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ ఎగ్జాక్ట్లీ 3 గంటల 58 సెకండ్లు ఉంటుంది అని రూసో బ్రదర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇంతకు ముందే ఈ రిపోర్ట్స్ వచ్చాయి, కానీ ఆ రిపోర్ట్స్ ని కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు రూసో బ్రదర్స్ కన్ఫర్మ్ చేశారు. అలానే MCU లోనే ఈ మూవీ చాలా పెద్దది అని కూడా చెప్పారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇండియన్ మార్విల్ నుండి ఎండ్ గేమ్ ప్రమోషన్ కోసం ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఒక యాంథమ్ ని రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ని కంపోజ్డ్ అండ్ సాంగ్ బై AR రెహమాన్. ఈ సాంగ్ 3 వర్షన్స్ లో హిందీ మరియు తమిళ్ వర్షన్స్ రిలీజ్ చేశారు, కానీ తెలుగు వర్షన్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఎందుకనో ఇప్పుడు వచ్చిన 2 వర్షన్ లో తమిళ్ వర్షన్ నాకు నచ్చింది. మీకు ఈ 2 వర్షన్ లో ఏ వర్షన్ నచ్చిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఇండియన్ మార్విల్ ఫ్యాన్స్ కోసం ముగ్గురు ఫేవరెట్ యాక్టర్స్ వీడియో మెసేజ్ పంపారు. వాటిని మీరే వినండి. What's up everybody in the beautiful country of India? The countdown has begun. Avengers Endgame is in cinemas very, very soon, and our director Joe Russo is coming to your wonderful country. Now, I've shot there myself. I've told him it's one of the best places on the planet, so he's looking forward to a good time. Sorry I couldn't be there myself, but you guys make sure you take care of him. And he considers himself someone who can handle a bit of spicy food, so I've told him to try some of that Rogan Josh, the buttered chicken, tandoori chicken, but spice it up for him. See if he can handle the heat. Lots of love, guys. Enjoy the film, and I hope to see you soon. Hi, India. It's me, Paul Rudd. I really wish that I could be there with you. I mean, I do. I really wish that I could be there with you. I want to go to India. But until I can finally make it over to visit, Joe's just going to have to do some extra celebrating for me. So have fun, and I'll see you guys at the theater. Hello, India Avengers fans from Budapest, Hungary. I'm sorry that I can't be there, but my buddy Joe Russo is there, showing you what he can of Avengers Endgame. But I love you guys. I've been to India. We spent 10 days traveling through Mumbai on motorcycle with Shantaram, and I can't wait to come and see you guys again. But I'm sorry I can't be there for now. India, 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 India. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి షజామ్ మూవీ ప్రొడ్యూసర్ పీటర్ సఫ్రెన్ నుండి రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో షజామ్ మూవీ ఫన్నీ అండ్ లైట్ టోన్ మూవీ అని పీటర్ సఫ్రెన్ చెప్పారు. అలానే డీసీలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ లైట్ టోన్ కి సెట్ అవ్వరు, వాళ్ళు డార్క్ టోన్ లోనే ఉండడం బెస్ట్ అని చెప్పారు. దీనిని బట్టి ముందు మనం డార్క్ టోన్ మూవీస్ ని చూడవచ్చు అని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఒక రిపోర్టర్ మార్వెల్ డీసీల మధ్య కండిషన్స్ ఎలా ఉన్నాయి అని అడిగారు. దానికి పీటర్ సఫ్రెన్ ఈ 2 కంపెనీల మధ్య ప్రాబ్లమ్స్ ఏమీ లేదు,
లేదు. DC మార్వెల్ మధ్య ప్రాబ్లమ్స్ ని ఫ్యాన్సే క్రియేట్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీ నుంచి ఒక చిన్న రూమర్ బయటికి వచ్చింది. ఈ మూవీ 2020 కల్లా రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఏదైనా బయటికి వస్తే తప్పనిసరిగా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి MCU ఫేజ్ 4 నుంచి వచ్చే శాంచి మూవీ షూటింగ్ అఫీషియల్లీ స్టార్ట్ చేశారు. అది కూడా ఆస్ట్రేలియాలో. కానీ ఇప్పటి వరకు ఈ మూవీలో ఏ యాక్టర్స్ నటించబోతున్నారు అన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఇంకా ఈ షూటింగ్ లొకేషన్ లో బయట వారిని ఎవరిని రానివ్వకుండా షూటింగ్ లొకేషన్ ని లాక్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి జోకర్ మూవీ నుంచి జోకర్ ట్రైలర్ ను DC రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఇంకొకటి చాలా మందికి తెలియనిది, టీవీ షోస్ లో వచ్చే జోకర్ లుక్ ను కూడా రివీల్ చేశారు. ఆ లుక్ చాలా భయంకరంగా ఉంది. ఈ జోకర్ లుక్ ను గౌతమ్ సీజన్ 5 ఎపిసోడ్ 12 లో చూడబోతున్నాము. ఈ ఇద్దరు జోకర్ లో మీకు ఎవరు నచ్చారు అన్నది ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రియాంక చోప్రా గురించి. ఎండ్ గేమ్ గురించి జాయ్ రూసో బ్రదర్స్ హిందుస్థాన్ టైమ్ తో మాట్లాడినప్పుడు అతను పర్సనల్లీ ప్రియాంక చోప్రాతో కలిసి పనిచేయాలని ఉంది అని తన మనసులోని మాటను రివీల్ చేశాడు. అలానే ఆమె కోసం ఒక ప్రాజెక్ట్ ని తీసుకుంటాం అని కూడా చెప్పారు. దీన్ని బట్టి ప్రియాంక చోప్రా ఫ్యూచర్ MCU మూవీలో కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జాయ్ రూసో బ్రదర్సే కన్ఫర్మ్ చేశారు కాబట్టి. అలానే జాయ్ రూసో ఎండ్ గేమ్ ప్రమోషన్ గురించి ఇండియాకు వచ్చినప్పుడు తన మొదటి ఇంటర్వ్యూని ఆశీష్ చంచలానికి ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ వీడియోని చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుండి చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బ్లాక్ విడో సోలో మూవీ నుంచి. ఈ మూవీలో ఇద్దరు యాక్టర్స్ ను కాస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆస్కార్ విన్నర్స్ అయిన రిచల్ వీస్ ఈ మూవీలో నటించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికంటే ముందు ఈమె మమ్మీ సిరీస్ ఇంకా ఇరగన్ మూవీస్ లో నటించారు. ఇంకొక యాక్టర్ డేవిడ్ హార్బర్ కూడా ఈ మూవీలో నటించబోతున్నారంట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సూసైడ్ స్క్వాడ్ మూవీ నుంచి. ఈ మూవీని జేమ్స్ గన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎండ్రిస్ సిల్వా డెడ్ షాట్ రోల్ ను చేస్తున్నారు అని మొన్నటి వరకు రూమర్స్ వచ్చాయి. కానీ ఈ మూవీలో డెడ్ షాట్ క్యారెక్టర్ నే తీసేశారు. అయితే ఎండ్రిస్ సిల్వా ఈ మూవీలో వేరే క్యారెక్టర్ చేస్తున్నారంట. అది కూడా ఇంపార్టెంట్ రోల్ అయి ఉండవచ్చు. ఇక లాస్ట్ అప్డేట్ వచ్చేసి ఎండ్ గేమ్ నుంచి థానోస్ కొత్త వెపన్ గురించి. థానోస్ ఇన్ఫినిటీ వెపన్ ఫోటోస్ ఎప్పుడో లీక్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ఇన్ఫినిటీ వెపన్ పోస్టర్ ను అఫీషియల్లీ లుక్ రివీల్ చేశారు. ఇవే ఫ్రెండ్స్ లాస్ట్ 2 వీక్ లో వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజీని ఇంకా ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవ్వండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.